తెలంగాణలో మద్యం ప్రియులకు ఎక్సైజ్ శాఖ నుంచి కొత్త కబురు అందుతుంది. రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త మద్యం బ్రాండ్లు మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. రిపీట్ విస్కీ, వైన్, వాడ్కా, బ్రాందీ, జిన్, టెకీలా వంటి లిక్కర్ విభాగాలతో పాటు వివిధ రకాల బీర్లకు సంబంధించి ఏకంగా 121 బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం ఆయా తయారీ సంస్థలు కొత్త లేబుళ్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించాయి. కొత్తగా అనుమతి కోరిన బ్రాండ్ల వివరాలను ఎక్సైజ్ శాఖ తన అధికారిక వెబ్సైట్లో ప్రచురించింది. ఈ జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే సెప్టెంబర్ 1లోగా తెలియజేయాలని అధికారులు గడువు విధించారు. నిర్ణీత సమయంలో ఎలాంటి అభ్యంతరాలు అందకపోతే నిబంధనల ప్రకారం ఆయా బ్రాండ్ల విక్రయాలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. కొత్తగా తెలంగాణ మార్కెట్లోకి రానున్న జాబితాలో పలు అంతర్జాతీయ బీర్ల బ్రాండ్లు కూడా ఉన్నాయి. చీతా, టైగర్, రెడ్ హార్స్, అబెష్, బూటానీస్, కాకావోస్ వంటి బ్రాండ్లతో పాటు ప్రీమియం విభాగానికి చెందిన విస్కీలు, వాడ్కాలు, వైన్ బ్రాండ్లు కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలోని కొన్ని ఫారెన్ బీర్లు, లగ్జరీ లిక్కర్ బ్రాండ్లు రావడం విశేషం. ఇక కొత్తగా అనుమతులు కోరుతున్న బ్రాండ్లలో 12, 15, 18, 21 ఏళ్ల వయసున్న సింగిల్ మాల్ట్ విస్కీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మంకీ షోల్డర్, హెండ్రిక్స్ జిన్, టైగర్ లాగర్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు కొరియన్, జర్మన్ ఉత్పత్తులు కూడా జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు దేశీయంగా తయారయ్యే కొన్ని మద్యం ఉత్పత్తులు కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రాండ్లకు అదనంగా మరిన్ని గ్లోబల్ ల్యాబులను తెలంగాణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. కొత్త బ్రాండ్ల ధరలు ఇప్పటికే మార్కెట్లో పోటీగా ఉన్న సమాన కేటగిరీ ఉత్పత్తుల ధరల పరిధిలోనే ఉండే అవకాశం ఉందని సమాచారం.